ఈ పాపాలు చేస్తున్నటువంటి ధూళిపాళ నరేంద్ర నెట్టాకు సంఘం డైరీలో పాపాలని సంఘం డైరీలో బయటికి తేలేవు, నువ్వు రిజైన్ చేయించలేవు. ఆ తలుపు పట్టుకు ఏలాడుతున్నా కుర్చీ పట్టుకుని సీఎండి కుర్చీ చైర్మన్ కుర్చీ పట్టుకు ఏలాడుతున్నటువంటి ధూళిపాళ నరేంద్రని నువ్వేమీ చేయలేవు, కుర్చీ నుంచి లాగలేవు. కనీసం ఇట్లాంటి తప్పుడు కేసులన్నా ఆపకపోతే మీ పతనం మావిళ్లపల్లితోనే మొదలవుతుందని కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిక చేస్తున్నాం. అట్లాగే జిల్లా ఎస్పీ గారు, నువ్వెక్కడో ఉత్తర భారతదేశాన్ని నుంచి ఇక్కడికి వచ్చావు, బాగా చదువుకున్నావు. ఎడిషనల్ ఎస్పీగా ఉన్నప్పుడు అద్భుతంగా పనిచేసేవాడు, నిజాయితీగా పనిచేసేవాడు. మీ ఒంటి మీద కాకి చొక్కా గంజి పెట్టి పెళపెళ్ళాడుతా నిటారుగా ఉండేది. ఈ గుంటూరు జిల్లాలోకి వచ్చాక రైతుల మీద ఈ రకమైన తప్పుడు కేసులు పెట్టడం మీ ఉద్యోగానికి ఏమన్నా సమున్నతంగా ఉందా? కరెక్టేనా? అది మీ అంతరాత్మను ప్రశ్నించుకుని ఈ తప్పుడు కేసుని 9వ తారీఖున కౌంటర్ కేసు కింద కట్టినటువంటి, గోడౌన్ ధ్వంసం చేసి గోడౌన్ బద్దలు కొట్టి ట్రెస్పాసింగ్ చేసినటువంటి, దొమ్మి చేసినటువంటి ఆ కేసుకి కౌంటర్గా ఈ ఆడా మొగ మీద పెట్టినటువంటి, ముసలోళ్ళ మీద పెట్టిన కేసు, రైతుల మీద పెట్టినటువంటి కేసు, కాపుల మీద పెట్టినటువంటి కేసు, కాపు కులస్తుల మీద, కేవలం కాపు కులస్తుల మీద పెట్టినటువంటి ఈ కేసుని రద్దు చేయమని, మూసేయమని చెప్పని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ గారు కూడా డిమాండ్ చేస్తున్నాం. అంబటి ఫ్యామిలీని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తుందని రాంబాబు గారు. అంబటి ఫ్యామిలీని అంటారు, మురళి గారు అని చెప్తున్నారు. అసలు కాపుల్నే టార్గెట్ చేశారయ్యా, కాపుల్నే టార్గెట్ చేశారు. అవసరం అయిపోయింది, ఓడమల్లయ్య బోడిమల్లయ్య అయ్యాడు, అల్లుడు ఇంకేదో అయ్యాడు. అవసరం తీరిపోయాక అల్లుడేమవుతాడు? ఏదో అయ్యాడు. పడవ దాటాక ఓడమల్లయ్య బోడిమల్లయ్య అయ్యాడు. పవన్ కళ్యాణ్ ఒక్కడే మాకున్నాడు చాలు, మా జేబులో ఉంటాడు. మీరు ఎంతమంది ఉన్నా కాపులు మా అధికారంతో తన్నులు తినండి, బూతులు తిట్టించుకోండి, కేసులు కట్టించుకోండి, జైల్లో సావండి. మాకెందుకు తురుపు మొక్క? మీ కులం తురుపు మొక్క మా జేబులో ఉంది, ఎలక్షన్కి తీస్తాం, ఊపుతాం. మీరందరూ మామూలుగా తెల్లేసరి చూపించినట్టుగా పాము ఇట్ట మెలికలు తిరిగి పడుకున్నట్టుగా మీరందరూ పడుకుని మాకు సైకిల్కి ఓటేస్తారు అనేటువంటి పొగరుబోతుతనంతో నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు వ్యవహరిస్తున్నారు. కాపులు ఒకసారి మాత్రమే మా ఓడి చెప్పాడు, మన కులానికి కూడా రాజ్యాధికారం వస్తుంది, కమ్మోళ్ళకి రెడ్లకే కాదు కాపులకు కూడా ముఖ్యమంత్రి సీటు కావాలి వస్తుందని నమ్మి, ఒక చక్రం మాకన్నా వస్తుంది సీట్లో సైకిల్ సీటు మీద కొన్నాళ్ళు నువ్వు తొక్కితే మీ అబ్బాయి ముందు, నువ్వు వెనక్కి జరిగి మళ్ళీ మా ఓడికి సైకిల్ మీద కూర్చోబెట్టి మా ఓడి కూడా కొన్నాళ్ళు తొక్కుతాడు సైకిల్ అనుకుని ఓటేశాము. రండి మీ సంగతి చూస్తామని చెప్పే పరిస్థితిలో ఆత్మగౌరవం మెండుగా కలిగిన, వ్యవసాయం తప్పితే రెండోక వృత్తి తెలియని కాపు కులస్తుల తరపున చెప్తున్నాం. నువ్వు టేకిట్ గ్యారంటీగా తీసుకుని మమ్మల్ని సార్ మా అవసరం అంటే మా పార్టీ గురించి, అవతల పార్టీ గురించి మాట్లాడకపోయినా చెప్తున్నా, అంటే మాట్లాడకూడదేమో అనుకుని కూడా అయినా సరే తప్పనిక చెప్తున్నా. జనసేన వాళ్ళని ఎక్కడెక్కడ ఎన్నిసార్లు తంతున్నారు, జనసేన వాళ్ళకి ఎన్ని అవమానాలు జరుగుతున్నాయి, జనసేన వాళ్ళ మీద ఎన్ని కేసులు కడుతున్నారు. లేదు కాపులను ఎంతమంది, వైసీపీలో ఉన్న కాపులను మాత్రమే ఎంత వేధిస్తున్నారు, ఎన్ని తప్పుడు కేసులు కడుతున్నారు, జైలుకి పంపుతున్నారు. అంటే మాకు ఆత్మగౌరవం ఉండదనా నారా చంద్రబాబు నాయుడు గారు? కాపులకి ఆత్మగౌరవం ఉండదనుకుంటున్నారా? మాకు సొమ్ము లేదు కాపులకి, కానీ టన్నుల ఆత్మగౌరవం ఉంది, పొగరుందనేది మాత్రం గుర్తుపెట్టుకుని రాజకీయాలు చేయమని చెప్పి. ఇంకేమన్నా మాట్లాడతారా?